హాయ్ అండి, నమస్తే. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. ఓకేనండి, ఇంక వీడియోకి వచ్చేస్తే కనుక ఇది మటన్ గోంగూర కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా చేసేసాను. ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలోకి వచ్చేసేయండి. కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా గోంగూర కడిగి పెట్టుకోండి. నీట్గా కడిగి పెట్టుకొని గోంగూరను మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. నేను 1/2 కేజీ మటన్కి 2 కట్టల గోంగూర తీసుకున్నాను. పుల్ల గోంగూర. ఇందులో ఏమి వేయ అవసరం లేదు. ఇది మెత్తగా ఉడకపెట్టేసుకుంటే చాలు. నూనె కానీ ఏం అవసరం లేదు. మనం ఆల్రెడీ కర్రీ వండేసుకుంటాం కాబట్టి అందులో అన్ని స్పైసెస్ యాడ్ చేస్తాం కాబట్టి గోంగూర మామూలుగా ఉడకపెట్టుకుంటే చాలు. కొంతమంది ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కూడా ఉడకపెడతారు. నేనైతే అలా ఉడకపెట్టను. ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో నేను ఉల్లిపాయలో పచ్చిమిరపకాయ మగ్గబెట్టేస్తాను కాబట్టి. దగ్గరికి అవ్వనివ్వండి. ఇలా దగ్గర పడిన తర్వాత అంతేనండి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఈ గోంగూర చల్లారిన తర్వాత మెరుపుకుందాం. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయ వేగనిద్దాం బాగా. వేగిన తర్వాత ఇందులో మనం మటన్ యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని మంట ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని మటన్ నీరు అంతా పోయే వరకు ఉడకనివ్వాలి. ఇందులో మనం ఉప్పు కారం అవి యాడ్ చేసేసుకోవచ్చు. మటన్ దగ్గర పడింది. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని తర్వాత ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కారం స్పూన్నర వేసాను. కారం, ధనియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడ. సారి బాగా కలిపేసుకోండి, ఉప్పు కారం ముక్కలు పట్టేటట్టు.
ఇందులో మనం ముక్క ఉడకటానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టించుకొని కూర ఉడకనిద్దాము. కొంచెం దగ్గర పడాలి. ఇది మటన్ ఉడకటానికి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. దగ్గర పడుతుంది అనగా మసాలా పొడి వేసేసుకుందాము. ధనియాల పొడి ఆల్రెడీ వేసాం కాబట్టి చెక్క, లవంగ, యాలక్కాయలు 3 కలిసి నేను పొడి చేసాను. ఇది యాడ్ చేసేసుకుందాము. నేను స్పైసెస్ కొంచెం తక్కువగానే వేస్తున్నాను. అంటే మాకు ఈ మధ్యన కొంచెం 2 మంత్స్ నుంచి నాన్ వెజ్ లేదు కదా, కొంచెం స్పైసెస్ నోటికి కొంచెం అలవాటు పడాలి కారం అది. అందుకనే నేను కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. అయితే ఈ చెక్క, లవంగ, యాలక్కాయలు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఓవర్ స్పైస్ అయిపోద్ది, తినలేము కారం. ఇది కొంచెం ఉడకాలి. ఇంత వాటర్ ఉండంగానే మనం గోంగూర యాడ్ చేసేసుకోవాలి. మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. నేను ఆ గోంగూరని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ఈ పులుపు ముక్కకు పడతా ఉడకాలి కాబట్టి మనకి సరిపోయిద్ది. ఈ వాటర్ ఇలా ఉండంగా వేసేసుకోండి. ఇందులో గోంగూర మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. కలిసిపోయింది. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ పడుతుంది. దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇందులో మీరు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేనైతే వేయను కొత్తిమీర. అంటే మామూలుగా విడిగా మటన్ వండితే వేస్తాను. గోంగూర కలిపిన దాంట్లో నేను కొత్తిమీర అయితే యాడ్ చేయను. నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చదు. కొంచెం దగ్గర పడుకోండి. ఇప్పుడే మీరు ఉప్పు అది చూసుకోండి. ఉప్పు సరిపోతే సరే, లేదంటే కనుక ఇప్పుడే ఉప్పు యాడ్ చేసుకోండి. సరిపోయింది. ఆల్రెడీ గోంగూర పడుతుంది కాబట్టి మనకు ఉప్పు లాగుతుంది. అందుకని చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, అయిపోయింది. దగ్గర పడిపోయింది కర్రీ. చాలు. ఇలా ఉండగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా భలే ఉంటుందండి కూర అయితే. ట్రై చేయండి. ఓకేనండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.